మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిఏ మురళి ఇంట్లో ఇంకా కొనసాగుతున్న ఏసీబీ సోదాలు 2019 నుంచి 2022 సంవత్సరం మధ్యలో గొండు మురళి సంపాదించింది 35 ఎకరాల భూమి, 5 ఇళ్లు, 2 కార్లు, 400 గ్రాముల బంగారం, సుమారు 30 కేజీల వెండితో పాటు విలువైన డాక్యుమెంట్లు, మరికొన్ని రకాల ఆస్తి పత్రాలను గుర్తించడం జరిగిందని ఏసీబీ అధికారులు వెల్లడి. దీని విలువ సుమారు 50 కోట్ల రూపాయల పైనే ఉంటుందని అంచనా. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిఏ మురళి ఇంట్లో ఇంకా కొనసాగుతున్న ఏసీబీ సోదాలు 2019 నుంచి 2022 సంవత్సరం మధ్యలో గొండు మురళి సంపాదించింది 35 ఎకరాల భూమి, 5 ఇళ్లు, 2 కార్లు, 400 గ్రాముల బంగారం, సుమారు 30 కేజీల వెండితో పాటు విలువైన డాక్యుమెంట్లు, మరికొన్ని రకాల ఆస్తి పత్రాలను గుర్తించడం జరిగిందని ఏసీబీ అధికారులు వెల్లడి. దీని విలువ సుమారు 50 కోట్ల రూపాయల పైనే ఉంటుందని అంచనా. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిఏ మురళి ఇంట్లో ఇంకా కొనసాగుతున్న ఏసీబీ సోదాలు 2019 నుంచి 2022 సంవత్సరం మధ్యలో గొండు మురళి సంపాదించింది 35 ఎకరాల భూమి, 5 ఇళ్లు, 2 కార్లు, 400 గ్రాముల బంగారం, సుమారు 30 కేజీల వెండితో పాటు విలువైన డాక్యుమెంట్లు, మరికొన్ని రకాల ఆస్తి పత్రాలను గుర్తించడం జరిగిందని ఏసీబీ అధికారులు వెల్లడి. దీని విలువ సుమారు 50 కోట్ల రూపాయల పైనే ఉంటుందని అంచనా. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిఏ మురళి ఇంట్లో ఇంకా కొనసాగుతున్న ఏసీబీ సోదాలు 2019 నుంచి 2022 సంవత్సరం మధ్యలో గొండు మురళి సంపాదించింది 35 ఎకరాల భూమి, 5 ఇళ్లు, 2 కార్లు, 400 గ్రాముల బంగారం, సుమారు 30 కేజీల వెండితో పాటు విలువైన డాక్యుమెంట్లు, మరికొన్ని రకాల ఆస్తి పత్రాలను గుర్తించడం జరిగిందని ఏసీబీ అధికారులు వెల్లడి. దీని విలువ సుమారు 50 కోట్ల రూపాయల పైనే ఉంటుందని అంచనా.